హైదరాబాద్ లో కానీ లేదంటే ఏపీలో చూసుకుంటే చాలా లొకేషన్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. తిరుపతిలోనే మెయిన్ గా ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి? తిరుపతి అనేసరికి మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకో వేరే ఎవరి మైండ్ లో ఏమీ ఉండదు. చిన్నప్పటి నుంచి మనం ఇళ్లలో మనం ఎప్పుడు రెగ్యులర్ గా అయిన పెద్దోళ్ళ ఒక మాట ఏంటి అంటే తిరుపతి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి, ఆయన దర్శన భాగ్యం కలగాలంటే అదృష్టం ఉండాలి. అలాంటి చోట మేము ఆలోచించింది ఏంటంటే ఆయన దర్శన భాగ్యం కలగాలంటేనే అదృష్టం ఉండాలి అన్నప్పుడు మనం అందరికీ అక్కడ ఒక సొంత ఇంటి కళ కూడా నెరవేరిస్తే ఎలా ఉంటది, ఇంకా అది ఇంకెంత మంచి అదృష్టం కింద భావిస్తారనే ఉద్దేశంతో మేము ఏం చేసామంటే జనరల్ గా స్టూడియో కాన్సెప్ట్స్ అనమాట, స్టూడియో రూమ్స్ కాన్సెప్ట్ తో. ఎందుకంటే తిరుపతి అనగానే చాలా మంది సఫర్ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటంటే రూమ్స్. వెళ్లే ముందు మనకి దర్శనం టికెట్స్ ఎంత ఇంపార్టెంటో, ట్రైన్ టికెట్స్ ఎంత ఇంపార్టెంటో, అక్కడ రూమ్స్ అకామిడేషన్ ఆల్సో ఇంపార్టెంట్. సో దానికోసం మేము ఏం చేసామంటే అంటే ఎవరైతే అక్కడికి వెళ్లే వాళ్ళు ఆ రూమ్స్ కోసం దానికోసం సఫర్ అవుతున్నారో ఆ కాన్సెప్ట్ లో మేము ఏంటంటే స్టూడియో రూమ్స్ కాన్సెప్ట్ తీసుకెళ్లి దాన్ని కొంత భక్తులకి మనం అక్కడికి వెళ్లే భక్తులకి కొన్ని ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయగలిగితే, కంఫర్ట్స్ ఇవ్వగలిగితే బాగుంటది అనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాకుండా కమర్షియల్లీ కస్టమర్స్ కి ఉపయోగపడుతూ వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం అనే ఉద్దేశంతో మేము శ్రీ వైభవం అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామమ్మా.